ఒక పచ్చని గ్రామం అంచున ఒక చిన్న ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఒక పేద రైతు తన కుటుంబంతో కలిసి జీవించేవాడు. ఆ రైతు దగ్గర 3 కుక్కలు ఉండేవి. అవే వీరు, బంటి, చిన్ను. వీరు చాలా బలమైన కుక్క. ఎవరైనా భయపడేంత గట్టిగా అరుస్తుంది. బంటి చాలా తెలివైన కుక్క. చిన్న విషయాన్నే పెద్ద ఆలోచనగా మార్చగలదు. చిన్ను చాలా దయగల కుక్క. ఎవరికైనా కష్టం ఉంటే వెంటనే సహాయం చేయాలనుకుంటుంది. రైతు ఈ 3 కుక్కలను తన పిల్లల్లానే చూసుకునేవాడు. ఒకరోజు రైతు తన కుటుంబంతో కలిసి పొలాలకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేరు. 3 కుక్కలే ఇంటికి కాపలాగా ఉన్నాయి. ఆ రోజు సాయంత్రం వాన మొదలైంది. వర్షం ఎక్కువగా పడడంతో చుట్టుపక్కలంతా నీరు నిలిచిపోయింది. అదే సమయంలో 2 దొంగలు ఆ ఇంటిని గమనించారు. ఇది పేద ఇల్లు, ఎవరూ లేరు, ఈ వర్షంలో ఎవరికీ అనుమానం రాదు అని అనుకుని ఇంట్లోకి చొరబడాలని ప్రయత్నించారు. వీరు వారిని చూసిన వెంటనే గట్టిగా అరచింది. కాని వర్షం శబ్దంలో ఆ అరుపు ఎవరికీ వినిపించలేదు. దొంగలు కర్రతో వీరుని భయపెట్టారు. వీరు ఒక్కటే చేయలేక వెనక్కి తగ్గింది. అప్పుడు బంటి ఆలోచించింది. మనమంతా కలిసి పని చేయాలి అని చిన్ను దగ్గరికి వెళ్ళింది. చిన్ను వెంటనే ఇంటి బయటకు వెళ్లి గట్టిగా అరుస్తూ పక్కింటి వైపు పరుగెత్తింది. కాని వర్షం వల్ల ఎవరూ బయటికి రాలేదు. ఇంతలో దొంగలు ఇంట్లోకి పూర్తిగా ప్రవేశించారు. అప్పుడు బంటి ఒక తెలివైన పని చేసింది. ఇంట్లో ఉన్న ఖాళీ పాత్రలను కింద పడేసింది. పెద్ద శబ్దం వచ్చింది. అదే సమయంలో వీరు తన బలాన్ని ఉపయోగించి తలుపును గట్టిగా తోసింది. పాత్రలు పడే శబ్దం, కుక్కల అరుపు కలిసి పెద్ద గోల అయింది. పక్కింటి వాళ్లు లైట్లు వేసి బయటికి వచ్చారు. ఏమిటి ఈ శబ్దం అని అడుగుతూ పరుగెత్తుకొచ్చారు. దొంగలు భయపడి పారిపోవడానికి ప్రయత్నించారు. కాని నీటిలో జారిపడి పట్టుబడ్డారు. కొద్దిసేపటికి రైతు కూడా అక్కడికి వచ్చాడు. జరిగినది తెలుసుకుని 3 కుక్కలను ప్రేమగా నిమిరాడు. మీ ముగ్గురూ లేకపోతే నా ఇల్లు, నా కుటుంబం ప్రమాదంలో పడేవి అని కళ్లలో నీళ్లతో అన్నాడు. ఆ రోజు నుంచి ఆ గ్రామంలో ఒక మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. బలం ఒక్కటే కాదు, తెలివి, దయ కలిస్తేనే నిజమైన విజయం. 3 కుక్కలు ఆనందంగా